సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ నెల 12న ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్పై జరిగే చర్చలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని వివరాలు విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, సీఎల్పీ భేటీ అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో సిఎల్పి భేటీ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ముఖ్యంగా మనం చూసాం రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సిఎల్పి మీటింగ్ జరగనుంది. అయితే దీంట్లో మొత్తం మంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సిఎల్పి సమావేశానికి హాజరు కానున్నారు. దీంట్లో ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి కానీ ఇతర ఏదైతే ప్రాజెక్టులలో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతికి సంబంధించి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఇప్పటికే ఈ నెల 13న మేడిగడ్డ విజిట్ చేయాలని చెప్పి అందరూ ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ రావాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా మేడిగడ్డలో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ సిఎల్పి సమావేశంలో చర్చించనుంది. అయితే కాళేశ్వరం కానీ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి జరిగినటువంటి ఖర్చు కానీ, జరిగిన లోపాలు కానీ, ప్రాజెక్టు నిర్వహణలో జరిగినటువంటి లోపాలు కానీ వీటన్నిటిపైన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి మంత్రులు వారందరూ కూడా వివరాలు వెల్లడించనున్నారు. దీంతోపాటు రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ప్రాజెక్టుల విషయంలో. దీనిపైన కూడా ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ఏ సబ్జెక్టు మాట్లాడాలి, ప్రాజెక్టులకు సంబంధించి ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఆయా జిల్లా మంత్రులు కానీ వారందరూ కానీ అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు వీటిపైన కూడా చర్చించి మొత్తం కూడా ఈ సిఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అప్పటి నుంచి కూడా ముఖ్యంగా కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, పాలమూరు, రంగారెడ్డి ఈ ప్రాజెక్టులకు సంబంధించి తీవ్ర అవినీతి జరిగిందని చెప్పి గతంలో కూడా చెప్తున్నటువంటి తరుణంలో ఈరోజు భేటీకి అయితే చాలా వరకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి భేటీ అనంతరం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి చాలా వరకు కూడా పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ భేటీ అనంతరం కూడా ఇటు మేడిగడ్డ విజిట్ పైన కానీ రేపు విడుదల చేసే శ్వేతపత్రానికి సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు. గతంలో మేడిగడ్డకు సంబంధించి కూడా ఒకసారి విజిట్ చేసి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా, మంత్రులందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా, సీఎం కూడా అక్కడికి వెళ్ళి మేడిగడ్డకు సంబంధించి కూడా మొత్తం విజిట్ చేసి అక్కడ లోపాలని ప్రజల ముందు ఉంచారు. రేపు కూడా ఈ ప్రాజెక్టులలో జరిగినటువంటి అవినీతి కానీ, అక్రమాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ప్రాజెక్టు ఉపయోగపడుతుందా లేదా, ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ చర్చలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేస్తారు. దీంతోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు సంబంధించి నీరు వెళ్తుంది, నీటికి సంబంధించి ఎటువంటి లోపాలు జరిగాయి, ప్రాజెక్టు నిర్వహణలో చేసినటువంటి ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అవినీతికి సంబంధించి ప్రజల ముందు ఉంచాలని చెప్పి నిర్ణయంతోనే ఈరోజు సిఎల్పి సమావేశం నిర్వహిస్తున్నట్టు అర్థమవుతుంది. మేడిగడ్డ విజిట్కే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపైన కూడా చర్చించనున్నారు. మేడిగడ్డ విజిట్కి కూడా అన్ని పార్టీలు రావాలి అని చెప్పి సీఎం చెప్పిన తరుణంలో ఈరోజు చర్చనైతే చాలా వరకు ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రము 6 గంటలకు ప్రజాభవన్లో దీనికి సిఎల్పికి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు మంత్రులు కూడా దీనికి సంబంధించి ప్రాజెక్టుల విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత నోటు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలకు వివరించాల్సిన విషయాలపైన ఒక అవగాహనతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు కొత్తగా
అసెంబ్లీకి కొత్తగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రావడం జరిగింది. వారందరికీ అవగాహనతో పాటు ప్రజలకు ముఖ్యంగా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో చేసినటువంటి లోపాలు కానీ అక్రమాలకు సంబంధించి ప్రజల ముందు ఉంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిఎల్పి సమావేశంలో పలు నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిఎల్పి సమావేశంలో ప్రాజెక్టులపైనే మెయిన్గా ఫోకస్ చేసింది. ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పి భావిస్తుంది. దీని తరుణంలోనే ఇటు మేడిగడ్డ విజిట్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు కానీ రంగారెడ్డి నిర్మాణాలలో జరిగిన లోపాలపైనే ప్రధానంగా సిఎల్పి భేటీ అయితే జరగనుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ విజయ్.